మనీ ఫస్ట్ కార్యక్రమానికి స్వాగతం. నా పేరు రవిచంద్ర. కొత్త ప్రభుత్వాలు వచ్చాయి. రాష్ట్ర వ్యాప్తంగాను, రాష్ట్రాలన్నింటిలోనూ, యాజ్ వెల్ యాజ్ చాలా ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వంలో. ఈరోజు న్యూస్ పేపర్లు ఒకసారి మీరు గమనిస్తే $5 ట్రిలియన్ల ఎకానమీగా ఇంకో 10 సంవత్సరాలలో భారతదేశం ముందుకెళ్తూ ఉంది. అంటే అంత పెద్ద మైల్ స్టోన్ని భారతదేశం టచ్ చేస్తుందన్న ఒక విషయాన్ని ఒకసారి మనం గమనిస్తే, సాధారణ కామన్ సిటిజన్స్కి ఏ విధంగా పరిస్థితి ఉండబోతుంది అన్న అంశాలకు సంబంధించి, చాలా ముఖ్యంగా ఫినాన్షియల్ లిటరసీకి సంబంధించినటువంటి అంశం మీద మనతో చర్చించేందుకు శ్రీనివాస్ రావు గారు బ్యాంకర్గా ఉన్నారు, ఐరిన్ గారు ఫినాన్షియల్ ప్లానర్గా పనిచేస్తున్నారు. నమస్తే అండి. శ్రీనివాస్ గారు, $5 ట్రిలియన్ అని ఎకానమీకి సంబంధించిన భారీ స్థాయిలో ప్రణాళికలు సిద్ధమై ఉన్నాయని చెప్పి ప్రభుత్వ వర్గాలు చెప్తున్నాయి. అంటే పాలకులు చాలా భారీ విజన్స్తో ముందుకెళ్తూ ఉన్నారు దేశాలకు సంబంధించి. మన ఎకానమీకి కూడా అటు ఇటు నంబర్లు కొంత అటు ఇటు ఉన్నా కూడా పర్వాలేదు అనిపించేట్లుగానే ఉన్నాయి. కానీ ఒక సగటు మనిషికి సంబంధించి ఖర్చుల్లోని కానివ్వండి, ఆదాయ మార్గాలకు సంబంధించి ఈరోజు ఒక్కసారి చూసుకుంటే ఖర్చులు భారీగా ఉన్నాయి, ఆదాయాలేమో పరిమితంగా ఉన్నాయి. సో ఈ అంశానికి సంబంధించి మీరు ఒక బ్యాంకర్గా మీరిచ్చే చాలా ముఖ్యమైనటువంటి ఒక సలహా ఏంటి ఇప్పుడున్న పరిస్థితుల్లో? మనకి ఆదాయంతో సంబంధం పెట్టుకొని మన ఎక్స్పెన్సెస్ మీట్ అవుతే చాలా బాగుంటుంది. ఆదాయానికి మించి మన ఎక్స్పెన్సెస్ అయితే వీ నీడ్ టు గో ఫర్ లోన్స్, పర్సనల్ లోన్స్ ఆర్ క్రెడిట్ కార్డ్స్ అవి. సో వీ నీడ్ టు హ్యావ్ సంథింగ్ ఫర్ ద రెయినీ డే అంటాం. రెయినీ డే రోజు నాడు మనకి గొడుగు ఎలాగ అవసరమో, ఎమర్జెన్సీ అప్పుడు కూడా సమ్ సేవింగ్స్ ఆర్ ఇంపార్టెంట్. బట్ ఇప్పుడు కాలంలో పర్టికులర్లీ యంగ్ జనరేషన్స్ వాళ్ళకి రాబోయే దాని గురించి కూడా ముందు నుంచే స్పెండ్ చేసి వచ్చిన తర్వాత కట్టేద్దాంలే అన్న ప్రిన్సిపల్లో ఉంటున్నారు. అది కాకుండా మన ఇన్కమ్ని అట్లీస్ట్ ఒక 10 to 20% వరకు మంత్ ఆన్ మంత్ సింపుల్ సేవింగ్స్లో కానీ, దెర్ ఆర్ నంబర్ ఆఫ్ ఆప్షన్స్ ఉన్నాయండి సేవింగ్స్లో. ఆ సేవింగ్స్లో పెట్టుకుంటే వాళ్ళ ఫ్యూచర్కి అది చాలా ఉపయోగం ఉంటుంది. సేవింగ్స్లో దెర్ ఆర్ 2 types ఆఫ్ సేవింగ్స్ అండి. వన్ ఈజ్ ఫైనాన్షియల్ అండ్ సెకండ్ వన్ ఈజ్ నాన్ ఫైనాన్షియల్. ఫైనాన్షియల్లో కూడా 2 తరహాలు ఉన్నాయి. మార్కెట్ లింక్డ్, ప్యూర్లీ సేఫ్ అండ్ సెక్యూర్డ్ ఇన్వెస్ట్మెంట్స్. అంటే లో రిస్క్లో ఉన్నవి, హై రిస్క్లో ఉన్నవి. ఎప్పుడైనా అంటే అందరికీ కావాల్సింది ఏంటంటే, నేను డిపాజిట్ పెడితే చాలా తక్కువ కాలంలో చాలా ఎక్కువ వడ్డీతోని డబల్ అయిపోవాలి. కానీ మన ఇండియాలో కాదండి, ఎక్కడ వరల్డ్లో కూడా తక్కువ కాలంలో విత్ లో రిస్క్, అంటే రిస్క్ తక్కువ ఉండాలి, నా మనీ డబుల్ అయిపోవాలి, అలాంటి ఇన్వెస్ట్మెంట్స్ ఎక్కడా లేవు. బోత్ రిస్క్ అండ్ రిటర్న్ రెండు ఒకే డైరెక్షన్లో వెళ్తాయి. రిస్క్ అప్లో వెళ్తుంది అంటే ఇంట్రెస్ట్ కూడా అప్లో, ఆర్ వైస్ వర్సా. ఇంట్రెస్ట్ బాగా వస్తుంది అంటే రిస్క్ కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. ఇది దృష్టిలో పెట్టుకోవాలి. అది కాకుండా యాజ్ ఐ సెడ్, దెర్ ఆర్ సింపుల్ ఇన్వెస్ట్మెంట్స్. లైక్ అందరూ మర్చిపోయారండి, ఇంతకుముందు మన పేరెంట్స్ రికరింగ్ డిపాజిట్స్ అని పెట్టేవారు, ఆర్డి అనేవారు. అది పోస్ట్ ఆఫీస్లో ఉండేటివి, బ్యాంకుల్లోనూ కూడా. బ్యాంకుల్లోనే ఎప్పుడు ఓకే, పోస్ట్ ఆఫీస్లో కూడా ఉంటాయి. కానీ అసలు దాన్ని మర్చిపోయారండి. అందులో ఫ్లెక్సిబిలిటీ వచ్చింది యాక్చువల్గా చెప్పాలి అంటే. ఇంతకుముందు రికరింగ్ డిపాజిట్ అంటే నేను ₹1,000 పర్ మంత్ పెడితే 1,000 ఫిక్స్డ్. ఇప్పుడు అలా కాదు. ఐ కెన్ డూ 1,000, ఐ కెన్ డూ 10,000, ఐ కెన్ డూ 5,000. సో దెర్ ఈజ్ ఎ ఫ్లెక్సీ ఆర్డి వచ్చింది. దట్ ఈస్ ద సింప్లెస్ట్ మోస్ట్ సెక్యూర్డ్ ఫార్మ్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్, ఫార్మ్ ఆఫ్ సేవింగ్స్. ఓకే. అండ్ సెకండ్, మార్కెట్ లింక్లో. ఇప్పుడు మ్యూచువల్ ఫండ్స్ అంటే ఎస్, ఇట్ ఈస్ లింక్ టు మార్కెట్స్. బట్ నేను సపోజ్ మార్కెట్లో ఒక షేర్ కొనాలి అనుకుంటే, నాకు ఆ కంపెనీ గురించి తెలియాలి, అందులో నాకు రిటర్న్స్ రాబోతున్నాయా లేదో తెలియాలి. లాట్ ఆఫ్ రీసెర్చ్ ఐ హ్యావ్ టు డూ టు ఇన్వెస్ట్ ఇన్ ఏ పర్టికులర్ స్క్రిప్. వెరాజ్ మ్యూచువల్ ఫండ్స్లో సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ అని ఉన్నదండి. మంత్లీ ఒక ఫిక్స్డ్ అమౌంట్తో మనం ఇన్వెస్ట్ చేయొచ్చు, 2,000, 5,000. దట్ ఈస్ ఆల్సో సెక్యూర్డ్. The rate of return is much better than the bank regular interest rate. మనకి ఇక్కడ అడ్వాంటేజ్ ఏంటి అంటే, ఒక్కసారి మీరు లోతుల్లోకి వెళ్లే ముందు ఇంకొకసారి ఐరిన్ గారు, మీరు ఒక ఫినాన్షియల్ ప్లానర్గా గత 15-20 సంవత్సరాలుగా మీరు మార్కెట్లో ఉన్నారు. మీ అనుభవం నుంచి, నేను మొట్టమొదటిసారి ఫినాన్షియల్ ప్లానింగ్ అన్న విషయం నేర్చుకున్నప్పుడు మా ప్లానర్ ఒక విషయం చెప్పారు.
చాలా ముఖ్యంగా రెండు విషయాలు ఉంటాయి. అంటే వాంట్స్ అండ్ నీడ్స్ అని ఉంటాయి. అంటే మన అవసరాలు ఉంటాయి, రెండో వైపున కోరికలు ఉంటాయి. సో ఆ రెండు భాగాల్ని చాలా వివరించి చెప్పాడు. ఆ కాన్సెప్ట్స్ ఒక్కసారి స్నేహ ప్రేక్షకులకి మీరు ఎక్స్ప్లెయిన్ చేస్తారా? అంటే ఈ వాంట్స్ అండ్ నీడ్స్ అనేది ప్రతి ఒక్క మనిషికి ఉంటుందండి. ఈ వాంట్స్లో ఏంటి అని అంటే ఫస్ట్ వీ నీడ్ టు ఐడెంటిఫై మనకి ఏది ఇంపార్టెంట్. అంటే ఇప్పుడు నీడ్స్ వచ్చేటప్పటికి వీ కాంట్ ఎస్కేప్ దోస్ నీడ్స్. ఇప్పుడు అది కావాలి మనకి, కానీ అంటే అత్యవసరం ఉన్న వాటిని మనం వీ కాంట్ ఎస్కేప్. అది ఖచ్చితంగా మనకు కావాలి. కానీ ఎప్పుడైతే కొన్ని ప్రయారిటీ కాకుండా ఉంటాయి కదండి, వాటిని కొంచెం ఆలోచించాలి. మోస్ట్లీ ఏంటంటే ప్రతి ఒక్క పర్సన్కి ఫైనాన్షియల్ డిసిప్లిన్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడున్న మార్కెట్ కండిషన్స్కి, ఇప్పుడున్న పరిస్థితులకి ఫైనాన్షియల్ డిసిప్లిన్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. అంటే ఎవ్రీ పర్సన్ మినిమం 30% ఆఫ్ హిస్ ఇన్కమ్ షుడ్ గో ఫర్ ఇన్వెస్ట్మెంట్స్. అంటే ఫ్యూచర్ ఇన్వెస్ట్మెంట్స్, అంటే ఫ్యూచర్ రిటర్న్స్ కొరకు, మన ఫ్యూచర్ ని ప్రొటెక్ట్ చేసుకునేందుకు గాను 100లో 30 రూపాయలు పక్కన పెట్టాలి, ఖచ్చితంగా పెట్టాలి. అది డిసిప్లిన్. ఇంక అంతే. అది ఏంటి అని అంటే అది పెట్టిన తర్వాతనే దెన్ నీకు నెక్స్ట్ ప్రయారిటీ ఏంటి, ఆ తర్వాత ఇంకోటి ఏంటి. సో ఆన్ దాట్ బేసిస్ మనము ముందుకెళ్ళాలి. కానీ బేసిక్ ఏంటంటే ఫైనాన్షియల్ డిసిప్లిన్ అనేది ఇక్కడ ఖచ్చితంగా అవసరం అండి. ఇప్పుడున్న ప్రజెంట్ మార్కెట్ కండిషన్స్లో వచ్చే శాలరీస్కే కానీ, మన ఎక్స్పెండిచర్ కానీ, లైఫ్ స్టైల్ కానీ, సో ఇవన్నీ చూస్తూ ఉంటుంటే ఫైనాన్షియల్ డిసిప్లిన్ అనేది చాలా ఇంపార్టెంట్. ఓకే శ్రీనివాస్ గారు, ఇప్పుడు ఐరీన్ చెప్పినట్టుగా ఒక 3 సంవత్సరాల ముందు ఒక భారీ స్థాయిలో ఒక పెద్ద స్టడీ చేశారు. ఆ స్టడీ ఎసెన్షియలీ ఫినాన్షియల్ లిటరసీకి సంబంధించి మన దేశం ఏ స్థానంలో ఉంది అని. 173 కంట్రీస్లో మనది 23వ స్థాయిలో ఉంది, 23వ ర్యాంకులో ఉంది. అంటే మనకు ఫినాన్షియల్ లిటరసీకి సంబంధించిన అతి ముఖ్యమైనటువంటి అంశాలు అంటే ఈ 2 పిల్లర్స్ ఏదైతే వాంట్స్ అండ్ నీడ్స్ ఉన్నాయో ఈ రెండింటిని మనం డిఫరెన్షియేట్ చేసుకోలేని పరిస్థితుల్లో ఉన్నామన్న విషయం ఈ పర్టికులర్ రిపోర్ట్ చెప్తూ ఉంది. సో మీ దృష్టిలో ఇది హౌ డు వి డిఫరెన్షియేట్? అంటే మన అవసరం ఏంటి, మన కోరికలు ఏంటి? అంటే నాకేమో ఒక 20,000-30,000 రూపాయలు నా జీతం ఉంటుంది, 10,000 రూపాయలు 10,000-15,000 రూపాయలు మొబైల్ కొనడానికి నేను ఆలోచన చేస్తుంటాను ఇన్స్టెడ్ ఆఫ్. సో దానికి ఆల్టర్నేటివ్స్ చాలా బాగున్నాయి, అయినా కూడా మన ఆలోచన అంతా కూడా మన కోరిక వైపు వెళ్తుంది. అంటే ఇది వాట్ ఈస్ ఇట్ దట్ రియల్లీ డిటర్మైన్స్? మీరు చాలా కేర్ఫుల్గా చెప్తున్నారండి. 10-20 వేలు జీతం వాడు 10,000-15,000 రూపాయలు మొబైల్ కొనట్లేదండి. ఈ రోజు 30,000 మొబైల్ కొంటున్నాడు. దాట్ ఈస్ వేర్ ద ఎగ్జాక్ట్ వాంట్ అండ్ నీడ్ అన్నది డిఫరెన్సియేషన్ చూడాలి. అంటే వాట్ ఈస్ ద నీడ్ ఆఫ్ యువర్ మొబైల్? యూ నీడ్ కమ్యూనికేషన్. ఓకే, ఆ కమ్యూనికేషన్ కోసం మీకు ఇప్పుడు లెస్ దాన్ 10,000లో కూడా మంచి ఫోన్స్ వస్తున్నాయి. యూ వాంట్ 30,000-40,000 కూడా వస్తున్నాయి. సో ఇఫ్ యూ గో ఫర్ ఏ మొబైల్ విచ్ ఈస్ వర్త్, అంటే 30,000 దానికి వెళ్తున్నారు అంటే ఇన్స్టెడ్ ఆఫ్ 10,000 అంటే దేర్ లైస్ ద ప్రాబ్లం. ద ప్రాబ్లమ్ ఈస్ యూ ఆర్ గోయింగ్ బియాండ్ యువర్ నీడ్. Your need is a mobile, you should go for a 10,000 phone. Whereas you are going for a 30,000, that is an unwanted, unnecessary want. That is a కోరిక అని తెలిసినా కూడా మనం ఆ వైపుకి వెళ్తాం. చేసినా కూడా అదొక ప్రెస్టేజ్. నా దగ్గర ఒక యాపిల్ ఫోన్ ఉండాలి, లేకపోతే నా దగ్గర ఓపో ఉండాలి అన్న ఒక ప్రెస్టేజే తప్ప. సో మార్కెట్ శక్తుల వలయంలో మనం చిక్కుకుపోతా ఉంటారు. టోటల్గా అందులో ఆ వలయంలో ఇరుక్కుపోతున్నారండి. సో డిసిప్లిన్, మేడం చెప్పినట్టు, ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రతి ఇండివిజువల్కి ఒక డిసిప్లిన్ అనేది రావాలని నాకు వస్తున్న దాంట్లో నేను ఎట్టి పరిస్థితుల్లో అయినా మేబీ 20%, 30% సేవింగ్ చేస్తేనే నా ఫ్యూచర్ ఉన్నది అన్నది తన మైండ్లో, ఆ పర్సన్ మైండ్లో వస్తే దెన్ డెఫినెట్లీ ఇట్ ఈస్ పాసిబుల్. దెర్ ఆర్ పీపుల్ అండి, యంగ్స్టర్స్ who are very good in savings. At the same time, the maximum people are not into that. Maybe 10-20% are good in thinking that they should invest from the day one అని ఆలోచిస్తారు. బట్ ద సేవింగ్స్ అనేది ద డే 1 ఆఫ్ యువర్ ఎంప్లాయ్మెంట్ని స్టార్ట్ అవ్వాలండి. అంతే తప్ప 1 year తర్వాత నెక్స్ట్ ఇయర్ అనుకుంటే నెవర్ ఇట్ హ్యాపెన్స్. సో ఇట్ హ్యాస్ టు స్టార్ట్ విత్ ద డే 1. దానికి మనం డే 1 ఆఫ్ ఎంప్లాయ్మెంట్ అంటున్నారు. సో ఈ రోజులలో పిల్లలకు కూడా సేవింగ్స్ నేర్పించండి అనే ఒక క్యాంపెయిన్ కూడా పెద్ద స్థాయిలో జరుగుతుంది. సో ఐరిన్ గారు, ఒకసారి మీరు చెప్పండి, మీరు ఒక ఫినాన్షియల్ ప్లానర్గా ఒక బాస్కెట్ ఆఫ్ రిసోర్స్ మన దగ్గర ఉంది అనుకుంటే, సే ఒక 10,000 రూపాయలు ఉంది అని అనుకోండి, మీరు మీ కస్టమర్కి ఏమని చెప్తారు? మీ క్లయింట్ వచ్చినప్పుడు మీరు ఏమని చెప్తారు? అంటే ఎన్ని భాగాలు ఏ అంశాల మీద మనం పెట్టాలి అని, మన కరెంట్ అవసరాల మీద ఎంత అని చెప్తారు? రిస్క్కి సంబంధించి శ్రీనివాస్ గారు ఇప్పుడు అన్నట్లు ఎమర్జెన్సీ సిచ్యువేషన్లో మనం ఎంత పెట్టుకోవాలి అని చెప్తారు. ఇన్సూరెన్స్కి సంబంధించిన ప్రొటెక్షన్ ఏ విధంగా అని చెప్తారు. లైఫ్ ఇన్సూరెన్స్ సంబంధించిన ప్రొటెక్షన్ ఏ విధంగా అని చెప్తారు. సో ఇవి ఏదైనా ఒక ఫార్ములా ఉందా మీకు?
ఫార్ములా అంటే అండి, ఇప్పుడు బేసికల్గా ఒక కస్టమర్ వచ్చారనుకోండి, కస్టమర్ వచ్చినప్పుడు కస్టమర్ యాక్చువల్గా ఒక కస్టమర్ ఆయన ప్రొఫైల్ ఏంటి, హౌ మచ్ ఈజ్ ఎర్నింగ్, ఎంత ఎర్న్ చేస్తున్నాడు, ఆయన ఖర్చులు ఏంటి, ఆయన కమిట్మెంట్స్ ఏంటి, ఆయన ఫ్యామిలీకి సంబంధించిన అవసరాలు ఏంటి, అంటే పిల్లల ఫీజే కానీ ఏదైనా కానీ సో ఏ స్థాయిలో ఉన్న మనుషులకైనా మీరు అన్నట్లు వాంట్స్ నీడ్స్ సపరేట్ ఉంటాయి. ఇప్పుడు 1 lakh సంపాదించేవాడు ఎవ్రీ ఇయర్ ఒక ట్రావెల్కి వెళ్తాడు, సో తనది డిఫరెంట్గా ఉంటుంది. 60 సంపాదించేవాడు వాళ్ళకి ఒక లైఫ్ స్టైల్ ఉంటుంది, 30 సంపాదించే ఒక లైఫ్ స్టైల్ ఉంటుంది. సో డిపెండ్స్ ఆన్ దట్, లైక్ దే హ్యావ్ టు మెయింటైన్ దేర్ ఓన్ ఫైనాన్షియల్ థింగ్స్. సో ఇలా ఒక కస్టమర్ వచ్చినప్పుడు, సపోజ్ ఒక 30,000 సంపాదించిన కస్టమర్ వచ్చాడు, సో అతనికి ఏం చెప్తామని అంటే ఒక టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకోండి ఫస్ట్ అని చెప్తాము. ఎందుకంటే రిస్క్ ఈజ్ వెరీ హై. అంటే 30,000 అని అంటే అందరూ ఇంట్లో తన మీద డిపెండ్ అయి ఉంటారు. సో బేసికల్గా ఒక ఫైనాన్షియల్ అని తను ఉన్నా లేకున్నా, తను లేనప్పుడు ఆ ఫ్యామిలీకి సంబంధించిన ఫైనాన్షియల్ నీడ్స్ చూసుకోవడానికి చాలా ఇంట్రెస్టింగ్. సో మిమ్మల్ని ఒక్క నిమిషం ఆపుతాను. సో శ్రీనివాస్ గారు, అతి తక్కువ మౌలికమైన ఒక స్థాయిలో ఉన్న వ్యక్తికి లైఫ్ ఇన్సూరెన్స్ చాలా ఇంపార్టెంట్ అంటారు ఐరిన్ గారు. సో మీరు కూడా ఒప్పుకుంటారా దానికి సంబంధించి? ఇందాక నేను కంటిన్యూ అయి ఉంటే నేను ఆ పాయింటే వద్దాం అనుకున్నాను. ఓకే. ప్రతి మనిషికి ఇన్సూరెన్స్ ఈజ్ వెరీ వెరీ ఎసెన్షియల్ అండి. మన ఇండియాలో ద ఇన్సూరెన్స్ కవరేజ్ చూస్తే when compared with western countries we are way down. ఎవరితోనైనా మీరు మీ ఇన్సూరెన్స్ ఉందంటే నాకు అంతా బాగా ఇన్సూరెన్స్ ఉంది అంటారు. నాకేం అవసరం లేదు అంటారు. కానీ అబ్సల్యూట్లీ రాంగ్ అండి. ఒక పర్సన్, ఒక ఫ్యామిలీ హెడ్ హూ ఈజ్ ఎర్నింగ్ మెంబర్, ఇఫ్ he or she is no more, what will be the impact on the family? మేడం చెప్పినట్టు టర్మ్ ఇన్సూరెన్స్ ఈజ్ a basic requirement అండి. with a low premium you can securely make your life secure, safe. Okay. Even after your something happens, ఏదైనా జరిగినా కూడా your absence also the family is taken care of. సో ఐరిన్, ఇప్పుడు మీరు చెప్పండి. సో ఇప్పుడు 30,000 సంపాదించే ఒక వ్యక్తికి చాలా ముఖ్యంగా మీరు అంటున్నది వారి కుటుంబ అవసరాలు అని కాదు, వాళ్ళ కుటుంబ సంక్షేమం కోసం ఒకవేళ ఏదైనా జరిగినప్పుడు అని ఇన్సూరెన్స్ అంటున్నారు. సో ఇంకేం చెప్తారు? సో నంబర్ 1 మీ దృష్టిలో అది నంబర్ 1 నా దృష్టిలో ఇన్సూరెన్స్. ఓకే. నెక్స్ట్ వచ్చేసేసి ఆయన ఇంకొక 1,000 రూపీస్ ఎవ్రీ మంత్ పెట్టగలుగుతాడు అంటే ఐ ఆస్క్ హిమ్ టు గో ఫర్ SIP, సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్. సో ఈ సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ కూడా పొదుపు మార్గాల్లో, ఎందుకనంటే ఇప్పుడు ఇది ఇన్సూరెన్స్ అనేది తనకి ఏదైనా అయినప్పుడు వస్తుంది. సో ఫ్యామిలీ సెక్యూర్డ్ వెన్ ఈస్ నాట్. సో మనసులో నుంచి ఆ ఇన్సూరెన్స్ మీద పెట్టిన డబ్బును పక్కన పెట్టేసేయాలి. వెరస్ ఈ సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ అనేది ఎట్లుంటుంది అంటే ఎవ్రీ మంత్ ఇంత పక్కన పెడుతున్నాము. అంటే యూజువలీ వెన్ ఐ టాక్ టు ఆ కస్టమర్ నేను చెప్పడం ఏంటి అని అంటే, సార్ సపోజ్ యూ హ్యావ్ సర్ప్లస్ అమౌంట్ ఆఫ్ 10,000 ఇన్ యువర్ బ్యాంక్, అంతా అయిపోయినాక ఒక 10,000 ఉంది, మూవ్ దట్ ఇంటూ లిక్విడ్ ఫండ్లో పెట్టేసేయండి. ఓకే. లిక్విడ్ ఫండ్ అంటే ఏంటండి? లిక్విడ్ ఫండ్ అంటే జస్ట్ లైక్ ఇఫ్ ఐ సే లిక్విడ్ ఫండ్, సో ఆ ఫండ్లో పెట్టినప్పుడు ఏంటంటే మనకు జస్ట్ అందులో వచ్చేది మనకు ఒక 1% పర్ మంత్ చొప్పున వస్తుంది. ఇట్స్ వెరీ లెస్. ఇమీడియట్గా అంటే ఏంటి అని అంటే దట్ విల్ బి ద మార్కెట్, బట్ మనకు వచ్చేది మాత్రం అంటే ఎట్లా అంటే నువ్వు ఎప్పుడు అన్నప్పుడు మన బ్యాంక్ నుంచి డ్రా చేసుకోవచ్చు. ఆల్మోస్ట్ మీరు అంటున్నది మన సేవింగ్స్ అకౌంట్ లో మన డబ్బు ఎలా ఉంటుందో అంతే. సో సేవింగ్స్ అకౌంట్ కి శ్రీనివాస్ గారు ఒక SIP కి ఇప్పుడు ఐరిన్ గారు అన్నట్లుగా వాట్ ఈస్ ద డిఫరెన్స్? సేవింగ్స్ అయితే కనీసం 4-5% ఉంటుంది సంవత్సరానికి. సో SIP లో 1% పర్ మంత్ అంటున్నారు. లిక్విడ్ ఫండ్ ఇస్ డిఫరెంట్, SIP ఇస్ డిఫరెంట్. ఓకే. SIP అంటే సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్, అది ఒక లాంగ్ టర్మ్ గా పెట్టుకుంటాం మనం. ఓకే. ఇందులో నుంచి మనం పార్షల్ విత్డ్రాస్ చేసుకుంటాం. ఇప్పుడు సపోజ్ నేను ఒక 6 years నుంచి పెడుతున్నాను లిక్విడ్ ఎస్ఐపిలో పెట్టినప్పుడు నాకు సపోజ్ ఈ రోజు నాకు 10,000 అవసరం వచ్చింది. సో నేను ఎవరి దగ్గర పోవాల్సిన అవసరం లేదు, నేను బ్యాంక్ దగ్గర లోన్ తీసుకోవాల్సిన అవసరం లేదు, నా SIP ఉంది. ఎవ్రీ మంత్ నేను 1,000 రూపాయలు పెట్టుకుంటున్నప్పుడు 12,000 పెట్టుకుంటున్నాను. సో 6 years నుంచి పెట్టుకుంటున్నాను నేను. సో నాకు ఇమ్మీడియట్గా నేను SIP పెట్టుకుంటే 60,000 రూపాయలు పేరు మీద ఉంది, ఎప్పుడు కావాలంటే నేను తీసుకుంటాను, ఒక 5,000 తీసుకుంటాను, నేను మళ్ళీ నాది SIP కంటిన్యూ అవుతూ ఉంటుంది. ఈ లిక్విడ్ ఫండ్ అనేది ఏంటి అని అంటే సో ఫండ్ యూ కెన్ విత్డ్రా ఎనీ టైమ్. ఓకే. అదేనా ఓపెన్ ఎండెడ్ ఫండ్. సో ఇది సపోజ్ నా బ్యాంక్లో ఈరోజు అంత అయిపోయినా ఒక 5,000 అలా పడి ఉంది అంటే నాకు వాడుకోనికి ఉంది, సేవింగ్స్ అకౌంట్ లో అలా ఉంది. శ్రీనివాస్ గారు, మీరు ఒక బ్యాంకర్ గా ఈ 2 ప్రోడక్ట్స్ సంబంధించిన ఎట్లా చూస్తారు ఈ రెండింటిని? అంటే మీరు ఇందాక అడిగిన క్వశ్చన్ ఏంటంటే వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ సేవింగ్స్ బ్యాంక్ అకౌంట్ అండ్ లిక్విడ్? అదే అడిగారు. సో సేవింగ్స్ బ్యాంక్ అకౌంట్ ఈస్ more liquid or rather almost equal to liquid funds in the mutual fund.
But the advantage with savings bank is it is covered under DICGC. Your insurance coverage ఉన్నది ₹1,00,000 వరకు. సో అది అడ్వాంటేజ్. అండ్ వెరస్ దిస్ అంటే మనం లిక్విడ్ ఫండ్స్ పెట్టేది ఇట్స్ ఆల్వేస్ రిలేటెడ్ టు సమ్ రిస్కీ ఇన్వాల్వ్మెంట్ ఇన్ దట్. మన ఎడిషనల్ సర్ప్లస్ ఫండ్స్ని ఆ విధంగా పెట్టుకోవడం బెటర్ ఆప్షన్. బట్ వేర్ యూ మైట్ రిక్వైర్ ఇన్ ఎ షార్ట్ డ్యూరేషన్లో అవసరం ఉంటుంది అనుకుంటే మాత్రం దాన్ని సేవింగ్స్ బ్యాంక్ అకౌంట్లో పెట్టుకోవడం ఈజ్ ఎ బెటర్ ఆప్షన్ అనమాట. సో యాజ్ మేడం చెప్పినట్టు ఎస్ఐపిలో కూడా అంటే డైరెక్ట్గా ఇప్పుడు ఇందాక నేను చెప్పినట్టు నేను ఒక కంపెనీ షేర్లో ఇన్వెస్ట్ చేయాలి అంటే నాకు బోల్డ్ నాలెడ్జ్ ఉండాలి. వేరే ఎస్ఐపిలో చేస్తే ద ఫండ్ మేనేజర్ విల్ టేక్ కేర్ ఆఫ్ ద ఇన్వెస్ట్మెంట్స్. ఎంత రిస్క్, ఎందులో ఏ పోర్ట్ఫోలియోలో పెట్టాలి, ఎంత డెట్ ఫండ్స్లో పెట్టాలి, అవన్నీ ద ఫండ్ మేనేజర్స్ విల్ టేక్ కేర్ అండ్ ద రిటర్న్స్ ఆర్ డెఫినెట్లీ బెటర్ దాన్ ద బ్యాంక్ ఆర్డీ అవ్వచ్చు. బట్ ఇట్స్ నాట్ దట్ ఓన్లీ ఎస్ఐపిలోనే పెట్టాలని కాదు, యూ హ్యావ్ టు డైవర్సిఫై. కొంత ఆర్డీలో, కొంత ఎస్ఐపిలో, కొంత సేవింగ్స్ బ్యాంక్లో అలా పెట్టుకోవడం మంచిది. సో మనం సేవ్ చేయాలనుకున్న, ఇన్వెస్ట్ చేయాలనుకున్న అమౌంట్ని కూడా మీరు అన్నది ఒక బాస్కెట్లో కాకుండా రకరకాల పొదుపు మార్గాల్లో మనం పెట్టాలంటారు. సో వాటిల్లో ఒక భాగమే పీపీఎఫ్ అనుకోవచ్చు అంటారా? అదే ఎగ్జాక్ట్లీ, అదొక పాయింట్ అండి. అది ఫైనాన్షియల్లోనే బట్ ద మోస్ట్ సెక్యూర్డ్ ఈజ్ ద పీపీఎఫ్. నెక్స్ట్ ఈజ్ సుకన్య సమృద్ధి అకౌంట్ అనేది, అది కూడా ప్రత్యేకంగా అమ్మాయిలకి అప్ టు 10 years వరకు దే కెన్ జాయిన్ అవ్వాలి, తర్వాత దే కెన్ కంటిన్యూ. దీస్ బోత్ ఆర్ వెరీ గుడ్ స్కీమ్స్ అండి, పీపీఎఫ్ అండ్ ఎస్ఎస్ఏ. బోత్ యువర్ ఇన్వెస్ట్మెంట్ అంటే మీరు ఎంత కడుతున్నారో అది కూడా ట్యాక్స్ ఎగ్జంప్టెడ్ అండ్ యువర్ మెచ్యూరిటీ బెనిఫిట్స్ ఆర్ ఆల్సో టోటల్లీ ట్యాక్స్ ఫ్రీ. పీపీఎఫ్లో మినిమం ₹500 నుంచి మ్యాక్సిమం 1.5 lakh పర్ యానం కట్టొచ్చు. దెర్ ఇస్ నో ఫిక్స్డ్ ఇన్కమ్, ఫిక్స్డ్ మంత్లీ ప్రీమియం ఏం లేదు, అంటే ఇన్స్టాల్మెంట్ లేదు. 500 నుంచి ఒక రోజు కావాల్సిన 50,000 కట్టవచ్చు, ఒక మంత్లో 1 lakh కట్టవచ్చు, మ్యాక్సిమం 1,50,000. దిస్ ఈస్ టోటలీ ట్యాక్స్ ఎగ్జంప్టెడ్. ద బెస్ట్ ఈస్ 15 years తర్వాత కూడా దాన్ని ఎనీ నంబర్ ఆఫ్ 5 years యూ కెన్ కీప్ ఆన్ ఎక్స్టెండింగ్, రెన్యూ చేసుకోవచ్చు ఎనీ నంబర్ ఆఫ్ ఇయర్స్. అండ్ టోటల్ మెచ్యూరిటీ బెనిఫిట్స్ ఆర్ టోటలీ ట్యాక్స్ ఎగ్జంప్టెడ్. అండ్ దేర్ ఈజ్ ఎ లోన్ ఫెసిలిటీ ఆల్సో ఉన్నది అండ్ విత్డ్రాల్ ఫెసిలిటీ ఆల్సో కూడా ఉన్నది పీపీఎఫ్లో. దట్ ఈస్ ద బెస్ట్. As of now, Government of India is giving 8% because it varies anamata, but it is the best secured PPF. Similarly, అమ్మాయిలకి, పిల్లలకి, ఆడపిల్లల కోసం SSA is the best in the current. Very good investment అండి. ₹5,000 కానీ పర్ మంత్ కడితే 14 years అంటే దే at the age of till 21 years వరకు వాళ్ళు కట్టాల్సి వస్తుంది. హ్యూజ్ కార్పస్ వస్తుందండి, హ్యూజ్ కార్పస్. ఐరన్ గారు, ఈరోజు మీరు ఇన్సూరెన్స్ మార్కెట్లో చూస్తే చాలామంది మార్కెట్లోకి వస్తున్నారు. వాళ్ళు ఏం చెప్తున్నారంటే మీరు ఇన్సూరెన్స్ కట్టే డబ్బు ఒక ఇన్వెస్ట్మెంట్ సాధనంగా కూడా చూడొచ్చు అని చెప్తున్నారు. సో వీటికి సంబంధించి కొంత మీ అనుభవం చెప్తారా? ఏం ప్రోడక్ట్స్ ఉన్నాయి ఇటువంటి అంటే కంబైన్ చేస్తూ, ఈ రెండు విషయాల్ని కంబైన్ చేస్తూ? ఇప్పుడు బేసిక్ ఏంటంటే అండి, ప్రతి ఒక్క మనిషి అంటే ఇప్పుడు మొత్తం ఇన్సూరెన్స్ లిటరసీ చూస్తే ఓన్లీ 6% ఆర్ దే నో అబౌట్ ఇన్సూరెన్స్, అంటే ఏం చేయాలి దీంతో అని. కొంతమంది ఎట్లా తీసుకుంటారు, మళ్ళీ వచ్చి అలా క్లోజ్ చేసుకుంటారు. సో ఇక్కడ ఏంటి అని అంటే జీవితకాలం. సో యాక్చువల్గా ఏంటి అని అంటే తెలుసుకోవాల్సింది ఇక్కడ అపార్ట్ ఫ్రమ్ టర్మ్ ఇన్సూరెన్స్ ఇందులో ఇన్వెస్ట్మెంట్స్ కూడా ఉన్నాయండి, ఇన్వెస్ట్మెంట్స్ అండ్ సేవింగ్స్. సో అందులో ఏంటి అని అంటే మనీ బ్యాక్ పాలసీస్ అని ఉంటాయి, అండ్ తర్వాత విచ్ ఈస్ లింక్ టు ద మార్కెట్, యూలిప్స్ అని ఉంటాయి. సో ఇవి ఏంటి అని అంటే ఇప్పుడు మార్కెట్ కండిషన్ చూస్తే గత లాస్ట్ 2015 నుంచి ఈ రోజు వరకు చూసినా, ఇంకా నెక్స్ట్ చూసినా కూడా మార్కెట్ కండిషన్ ఈస్ వెరీ గుడ్. సో ఈ యూలిప్స్ అనేటివి పెట్టిన ప్రతి ఒక్కరికి దే ఆర్ గెటింగ్ గుడ్ మనీ. సో కానీ దాన్ని ఐడెంటిఫై చేసేవాళ్ళు చాలా తక్కువ. ఇప్పుడు నాకు ఉన్నది అనుకోండి, నాకే 3 పాలసీస్ ఉంటాయి, కానీ నా పక్క వాళ్ళకు ఉంటాయి అనుకుని అనుకోను. కొన్ని మీకు ఉండొచ్చు, నాకు ఈ 6% కూడా యాక్చువల్గా సేమ్ పర్సన్స్ వాళ్ళు డబుల్ చేసుకుంటూ పెంచుకుంటూ వెళ్తారే కానీ కొత్త మెంబర్లు ఎవరు మార్కెట్లోకి రారు. ఇంకా నెక్స్ట్ 20 కంపెనీస్ వచ్చినా కూడా ఈ 6 to ఇంకొక 2% ఎక్కువ అవుతుండొచ్చు, ఇంకొక 2% ఎక్కువ అవుతుండొచ్చు. బట్ లిటరసీ వైజ్ చూస్తే వీఆర్ వెరీ బ్యాక్వర్డ్ ఇన్ ఎంటైర్ ఇన్సూరెన్స్ సంబంధించిన అవేర్నెస్. సో శ్రీనివాస్ గారు, చాలా మంది మన బ్యాంక్ మేనేజర్లతో మాట్లాడితే ఈ రోజు బ్యాంక్ మేనేజర్లు కూడా ఇన్సూరెన్స్ పాలసీస్ గురించి చెప్తున్నారు. ఆల్మోస్ట్ అన్ని పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ కి, నాకు తెలిసి అన్ని ప్రైవేట్ సెక్టర్ బ్యాంక్స్ కూడా ఇన్సూరెన్స్ కంపెనీలతో ఒక రకమైనటువంటి
అండర్స్టాండింగ్ ఉంటుంది. అంటే ఒక జాయింట్గా ఒక జేబీని సెటప్ చేసి వాళ్ళు ప్రోడక్ట్స్ని ఆఫర్ చేసే పరిస్థితి. ఇవన్నీ కూడా మనము కంప్లీట్గా మనం ట్రస్ట్ చేయొచ్చు అంటారా 100% ఇన్వెస్ట్మెంట్ సాధనాలుగా? ఫర్ ఎగ్జాంపుల్ నేను ఎస్బీఐ గురించి నాకు తెలుసు కాబట్టి ఎస్బీఐ గురించి చెప్పగలను. ఎస్బీఐ హెస్ గాట్ దేర్ ఓన్ సబ్సిడరీస్ అండి. ఇంతకుముందు ఇప్పుడు ఎస్బీఐ లైఫ్ ఉన్నది, సిమిలర్లీ ఎస్బీఐ మ్యూచువల్ ఫండ్ ఉన్నది, ఎస్బీఐ జనరల్ ఇన్సూరెన్స్ ఉన్నది. సో దీస్ ఆర్ ఆల్ సబ్సిడరీస్ ఆఫ్ ఎస్బీఐ వేర్ ద మేజర్ స్టేక్ హోల్డర్ ఈస్ ఎస్బీఐ. దర్ ఆల్ మోర్ సెక్యూర్డ్. ఇంతకుముందు ఎస్బీఐ లైఫ్, ఎస్బీఐ మ్యూచువల్ ఫండ్ లేనప్పుడు ఎస్బీఐ కస్టమర్స్ వెళ్ళి ఏ హెచ్డిఎఫ్సిఓ ఐసిఐసిఐతోని లింక్ చేసుకొని వాళ్ళ ఇన్సూరెన్స్ తీసుకోవడం, వాళ్ళ ఎస్ఐపిలో ఇన్వెస్ట్ చేసేవారు. నౌ ద గవర్నమెంట్ బ్యాంక్ లైక్ ఎస్బీఐ ఇట్ సెల్ఫ్ హెస్ కమ్ అప్ విత్ జాయింట్ వెంచర్ అండ్ ద ఎస్బీఐ బ్రాండ్ ఈజ్ ఆల్వేస్ దేర్ టు దిస్ గ్రూప్ ఆఫ్ కంపెనీస్. సో దే ఆర్ ద మోస్ట్ సెక్యూర్డ్. సో కస్టమర్లకు కూడా చాలా ఈజీ అయితే రెగ్యులర్గా డీల్ చేసే బ్యాంక్ విత్ అన్ ఎస్బీఐ లోగో. వండర్ఫుల్ అండి, వండర్ఫుల్. సో మీరు ఈ నమ్మకానికి సంబంధించి చూస్తే ఏ బ్యాంక్ నుంచి వచ్చినటువంటి పాలసీ అయినా కూడా, అది ఇన్సూరెన్స్ పాలసీ అవ్వండి లేకపోతే ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ అవ్వచ్చు, వీటిని మనం పూర్తిగా నమ్మి జాయిన్ అవ్వచ్చు అంటారు. యాజ్ అ బ్యాంకర్గా ఐ కెన్ సే దట్ మోర్ డిపెండ్ యూ షుడ్ రిలై ఆన్ ద పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్ బ్యాంక్స్, పర్టికులర్లీ లైక్ ఎస్బీఐ, బికాస్ for them their motto is not to earn. The motto of public sector banks like SBI will be always to protect the customer. That is the prime aim. But whereas the private sector banks, always the motto will be something different. It has to be commercialized. If SBI is so వాళ్ళు కూడా మార్కెట్లో ఉన్నట్లే కదండి, వాళ్ళు కూడా equal stakeholders. That's why they look at more commercial angle rather than the security point of view. Like SBI is in nook and corner of the country. It's not for commercial purpose. Otherwise, they cannot open so many branches. So, I would think, for example, it's more they should rely on particularly banks like SBI. ఓకే, ఐరిన్ గారు, ఒక్కసారి మనము చివరిగా మనం ర్యాపప్ చేసే ముందు మనకున్నటువంటి ఆదాయంలో ఎంత శాతం ఫ్యూచర్కి మనం పెట్టాలి, ఎంత శాతం ఎమర్జెన్సీకి మనం పెట్టాలి, ఎంత శాతం ఈరోజు అవసరాలకు పెట్టాలి మీ దృష్టిలో, మీ అనుభవం నుంచి చెప్పండి. అది 10,000 అవ్వచ్చు లేకపోతే ₹1,00,000 అవ్వచ్చు. ఎంతనని రానండి, 30% మాత్రం ఫ్యూచర్ సేవింగ్స్. సో 70% ఈజీగా మన అవసరాల మీద మన కోరికలకి ఖర్చు పెట్టచ్చు అంటారు. 70 అందులో మళ్ళీ 30% దట్ ఈస్ ఫర్ అవర్ వాంట్స్. రిమైనింగ్ అనేది దట్ ఈస్ దేర్ లుక్అవుట్. సో ఏ విధంగా ఖర్చు పెట్టినా మీరు అంటున్నది మన ఫ్యూచర్ ప్రొటెక్ట్ చేసుకునేందుకు మనం ఖర్చు పెట్టాలి. సో మిగతా 70% ఈ రెండు అంశాలకు సంబంధించి మన అవసరాలు ఉండొచ్చు, మన కోరికలు ఉండొచ్చు, పర్వాలేదు. ఈ 30% ఎప్పుడైతే చేసేస్తాం కదండి, దట్ ఈస్ ఫర్ టేక్స్ కేర్ ఆఫ్ యువర్ ఫ్యూచర్. సో మీరు ఇందాకన్న 6% కూడా మనం టచ్ చేయలేదంటే ఈ 30% కూడా ఎవరు పెట్టట్లేదని మీరు పెట్టట్లేదు కదండి. ఇప్పుడు క్రెడిట్ కార్డ్స్ వచ్చాయి, కన్జ్యూమర్ లోన్స్ వచ్చాయి. ఓకే, సపోజ్ ఒక నార్మల్ పర్సన్ సార్ అన్నట్టుగా ఒక ఐఫోన్ వాడతాడు, ₹1,00,000 ఐఫోన్ అవసరం? అసలు మనకు అవసరం లేదు, ఎందుకంటే 10,000 ఫోన్ అది కోరిక. ఆ కోరిక వల్ల ఏమవుతుంది, లోన్కి వెళ్తాడు, లోన్కి వెళ్ళిన తర్వాత లోన్ కట్టుకుంటూ వెళ్తాడు. సో అక్కడ వచ్చే శాలరీ అంతా లోన్కి అయిపోతుంది, మళ్ళీ వీకెండ్ లైఫ్ స్టైల్ ఒకటి ఉంటుంది. సో ఇవన్నీ చూస్తే 30% కూడా ఈ 6%లో ఉంటే లేరు. ఓకే, శ్రీనివాస్ గారు, ఇప్పుడు మనం అంటే ప్రపంచవ్యాప్తంగా, నేను దేశం గురించి మన భారతదేశం గురించే మాట్లాడలేదు, ఈ మార్కెట్కి సంబంధించిన శక్తులు కంప్లీట్గా మన జీవితాలకు సంబంధించిన అవసరాలన్నీ వాళ్ళ కంట్రోల్లో వెళ్ళాయి. అది మన బేసిక్ అవసరాలు ఉండొచ్చు, ఐరిన్ గారు అన్నట్లుగా మన వాంట్స్ ఉండొచ్చు, అది టెలిఫోన్ దగ్గర నుంచి, టెలివిజన్ దగ్గర నుంచి, కార్ల దగ్గర నుంచి, 2 వీలర్స్ దగ్గర నుంచి, హైటెక్ డివైజెస్ దగ్గర నుంచి, ఈరోజు ఐఓటీ వచ్చిన తర్వాత నాకు తెలిసి మధ్యతరగతి ఇళ్లల్లో కూడా ప్రతి డివైస్ని, మన డోర్ని, ఎలక్ట్రిసిటీని అన్నిటికీ లింక్ చేసి, అంటే ఇవన్నీ కూడా వాంట్స్ కింద మనం చూడగలిగితే రుణాల మీద ఎక్కువ దృష్టి పెట్టడం అనేది ఎక్కువ భారీగా కనిపిస్తూ ఉంది. సో దాన్ని మీరు ఒక చివరి మాటగా మీ వైపు నుంచి, ఇది మంచి భవిష్యత్తు వైపుకి వెళ్తున్నామంటారా? అంటే చాలా హైలీ కన్జ్యూమరిస్టిక్ సమాజం వైపు మనం వెళ్తూ ఉన్నాం. జస్ట్ ఫస్ట్ ఒక పాయింట్ మేడం చెప్పినట్టు ఇన్సూరెన్స్ గురించి టచ్ చేస్తూ, క్రెడిట్ కార్డు మీద ఉన్న దృష్టి సెల్ఫ్ ఇన్సూరెన్స్ చేసుకోవాలన్న దృష్టి లేదండి. నంబర్ ఆఫ్ క్రెడిట్ కార్డ్ యూజర్స్ ఆర్ మోర్ దాన్ దిస్ నంబర్ ఆఫ్ ఇన్సూర్డ్ పీపుల్ ఇన్ ద కంట్రీ. ఆ 6% ఇన్సూరెన్స్ లిటరసీ ఉన్నది, వేరాజ్ క్రెడిట్ కార్డ్ లిటరసీ ఈజ్ మచ్ మోర్. ఫస్ట్ పాయింట్. ఇంట్రెస్టింగ్. మిమ్మల్ని ఆపితే మీరు అంటున్నది, మనం ఒక సంవత్సరంలో మనం క్రెడిట్ కార్డుల మీద కట్టే పెనాల్టీ
కుడ్ యాక్చువల్లీ గో టు ఇన్సూరెన్స్. క్రెడిట్ కార్డు premium. తీసుకోవాలి అన్న ఇంట్రెస్ట్ ఆ ఇంట్రెస్ట్ సేమ్ ఇంట్రెస్ట్ నేను ఇన్సూరెన్స్ కూడా చేసుకోవాలి అనుకుంటే మన భవిష్యత్తు బాగుంటుంది, మన భవిష్యత్తు బాగుంటుంది, ఫ్యామిలీ ఫ్యూచర్ కూడా బాగుంటుంది. ఓకే, కంటిన్యూ. రుణాలు అనేది మస్ట్ అండి. లోన్ లేకుండా ఎవరు ప్రాస్పర్ అవ్వలేరండి. స్టార్టింగ్ చిన్న బిజినెస్ పర్సన్ అవ్వచ్చు, ఏదో బిగ్ కంపెనీ అవ్వచ్చు. ఆల్ దిస్ కంపెనీస్ విచ్ హావ్ గ్రోన్ ఆర్ ఓన్లీ ఆఫ్టర్ టేకింగ్ లోన్స్. లోన్ తీసుకోవడం అనేది తప్పు కాదండి. దేని గురించి తీసుకుంటున్నాము? హౌసింగ్ లోన్ తీసుకోకుండా ఎవరు ఇల్లు కట్టుకోలేరండి. మీరు సేవింగ్స్ చేసి నా జీవితంలో ఒక ఇల్లు కొంటాను అంటే జరగని పని అది. అంటే తప్పనిసరిగా రుణాలు తీసుకోవాలి. 40 లక్షలు ఒక ఇల్లు కొనాలి అనుకుంటే మీరు ఎంతకాలం సేవ్ చేస్తారు అంటే రిటైర్ అయిపోతారు. అప్పుడు ఇల్లు కొనుక్కొని ఇంకేం ఉపయోగం? లోన్ తీసుకొని మీరు ఏదైతే సేవింగ్ చేద్దాం అనుకుంటున్నారో ఆ ఫోర్స్డ్ సేవింగ్ కింద మీరు ఈఎంఐ కట్టుకుంటే ద ప్రాపర్టీ విల్ బి యువర్స్. యూ కెన్ ఎంజాయ్ ద ప్రాపర్టీ. సో లోన్ ఈజ్ అ మస్ట్ అండి. గో, బట్ దాన్ని జ్యుడిషియస్గా దేని గురించి తీసుకుంటున్నాము అన్న దృష్టితో తీసుకోగలిగితే చేసుకోవాలి. థ్యాంక్ యూ శ్రీనివాస్ గారు, థ్యాంక్ యూ ఐరిన్ గారు. మీ అనుభవంతో తప్పనిసరిగా నేను అనుకుంటాను స్నేహ ప్రేక్షకులకు సంబంధించిన చాలా ఆలోచనలకి మీరు కొంత ఫుడ్ ఫర్ థాట్ ఇచ్చుంటారు. సో థ్యాంక్ యూ సో మచ్. సో ఇదండి మనీ ఫస్ట్కి సంబంధించిన అతి ముఖ్యమైనటువంటి ఒక అంశం, ఫినాన్షియల్ లిటరసీ. ఫినాన్షియల్ లిటరసీ అన్న మరుక్షణం మనకు గుర్తొచ్చేది అవసరాల, కోరికల. ఈ రెండింటికి సంబంధించిన విచక్షణతో మనం మన ఖర్చుల్ని, మన ఆదాయ మార్గాల్ని సరిగ్గా చూసుకుంటూ సరిగ్గా ఇన్వెస్ట్ చేసుకుంటూ వెళ్ళగలిగితే మనము మన కుటుంబాలకు, మన పిల్లలకు సంబంధించిన భవిష్యత్తుని చక్కగా నిర్మించుకునే అవకాశం ఉంటుంది. ఇంకో మనీ ఫస్ట్ కార్యక్రమంలో కలుసుకుందాం. థ్యాంక్ యూ. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి.